మళ్ళా చెప్తున్నా, మొన్న ఏదో చంద్రబాబు నాయుడు గారో లేకపోతే లోకేష్ గారో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఏంటి బెదిరిస్తున్నారు, బెదిరిస్తే షూ మోటివ్గా కేసులు పెడతామని. బెదిరింపు కాదది. మళ్ళా చెప్తున్నాం మేమందరం, ఎవరైతే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో ఎయిదర్ డీజీ ఆర్ ఐజీ, ఎనీ ఎస్పీ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్, ఎవరైతే చట్ట వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఇల్లీగల్ కస్టడీ చేసి మమ్మల్ని కొడుతున్నారో మా కార్యకర్తల్ని, వాళ్ళ సంగతి రాబోయే కాలంలో తేలుస్తాం, చట్టం ముందు నిలబెడతాం, మీ స్వభావం అంతా బయట పెడతాం. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇది బెదిరింపు కాదు, చట్ట ప్రకారం చెప్తున్నటువంటి హెచ్చరిక. ఇప్పటికైనా సరిదిద్దుకోండి. నేను చూసా, మొన్న ఎవరో ఒక ఆఫీసర్ పేరు చెప్పకూడదు, చచ్చిపోతున్నాం సార్, వాడిని కొట్టి వీడిని కొట్టి అంటున్నాడు, మేమేమో కొట్టేనేమో మాకు మీరేమో కేసులు పెడతారు, ఏం చేయమండి అని ఐపీఎస్ ఆఫీసర్ వాపోయాడు నా దగ్గర. పాపం అతన్ని ట్రాన్స్ఫర్ చేశారులే. ఇట్లా ఎవరైతే ఐపీఎస్ ఆఫీసర్ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని తీసుకొని హెరాస్మెంట్ చేయటం లేదో వాళ్ళందరినీ తిట్టేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఇవన్నీ కూడా ఒక 5 నెలలు 6 నెలలు సంవత్సరం అయిన తర్వాత ఐపీఎస్ ఆఫీసర్లు చెబుతారు. నేనేమి చెప్పాల్సిన అవసరం లేదని మనవి చేస్తూ ఈరోజు అందరినీ పలకరించాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మా సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ఉండండి, ఏమీ ప్రమాదం లేదు, లీగల్ టీం ఉంది, నాయకులు ఉన్నాం, ఎక్కడ ఏం జరిగినా మా లీగల్ టీం అంతా వస్తుంది, బెయిల్స్ వేసే ప్రయత్నం చేస్తుంది. 4 రోజుల్లో కాకపోతే 5 రోజుల్లో బెయిల్ వస్తుంది, 10 రోజుల్లో వస్తుంది. ఉండడానికి సిద్ధపడిన తర్వాత అసలు భయం ఏంటయ్యా? కొడతారంటే భయం, అంతేగా, లోపలేస్తారంటే భయం, కొట్టారు లోపలేసారు, ఇంకా భయం ఏంటి? రెడీ, సింపుల్ అనేది కూడా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తూ, మరి ఈరోజు మేమందరిని పలకరించడం, మేమందరం రావటం, పలకరించడం, ఇంకా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. డెఫినెట్గా నాట్ ఓన్లీ గవర్నర్, మేము ఎస్పీలకు చెప్పాం, డీజీలకు చెప్పాం, ప్రాపర్ ఛానల్లో అందరినీ టచ్ చేసాం. టచ్ చేసిన తర్వాత వెయిట్ చేస్తున్నాం, రీజనబుల్ టైం ఇస్తాం, న్యాయస్థానాలకు వెళ్తాం, హ్యూమన్ రైట్స్కి వెళ్తాం. ఏందని నాకు అర్థం కాల. తప్పు చేశాడో లేదో ఆ భగవంతుడు తేల్చాలి, కోర్టులు తేల్చాలి. తీసుకెళ్ళి కొడతారండి, ఒక ఆడ కూతుర్ని కొడతారండి, చేతులు పగిలిపోయేదాకా కొట్టి. ఇది మంచి ప్రభుత్వం అంట, కొట్టుడు ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని ఆయన చెప్పుకుంటున్నారు. ఏం చెప్ప, ఇది మంచి ప్రభుత్వం. ఒక ఆడ కూతుర్ని తప్పు చేసినా రైట్ చేయలేదు, దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్, దట్ విల్ బి డిసైడెడ్ బై ది కోర్ట్. నువ్వెవరో కొట్టడానికి, ఇది మంచి ప్రభుత్వం అని చెప్తే ఎలాగా? ఇంత చిత్రహింస, రవీంద్రారెడ్డిని కొట్టారు, రాత్రే కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు, రాత్రి 12 గంటలకి, తర్వాత 6 గంటల దాకా నేను అబ్జర్వ్ చేస్తున్నాను వర్ర రవీంద్రని. అతన్ని కొట్టారు, అతను దుర్మార్గుడు, రాక్షసుడు, ఏదేదో చెప్తున్నారు. అవన్నీ ఫేక్. సోషల్ మీడియాలో యాక్టివ్గా పెడతారు. సోషల్ మీడియాలో కొన్ని పొరపాట్లు ఏమైనా జరిగితే వాటి మీద మీరు యాక్షన్ తీసుకోండి, తప్పలేదు. మా మీద యాక్షన్ తీసుకున్నారు, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోండి. వాళ్ళ మీద తీసుకోం. మేము రజనీ గారిని తిట్టినా తీసుకోం, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని తిట్టినా తీసుకోం, అంబటి రాంబాబు గారి కూతుళ్ళ మీద ఏమైనా అన్నా కూడా తీసుకోం. కానీ పవన్ కళ్యాణ్ గారి కూతుళ్ళ మీద అంటేను, ఇంకోళ్ళ మీద అంటేను మాత్రం మేము వదిలిపెట్టే పని లేదు అనేటువంటి మాట మాట్లాడుతుంటే పోలీసులు ఎందుకని నాకు అర్థం కాలేదు. మీరు పోలీసులా, రౌడీలా చెప్పని అడుగుతా ఉన్నా. దుర్మార్గం ఆలోచించుకోమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నారని కూడా మనవి చేస్తున్నా. నువ్వు చెప్పినట్టుగా అన్ని ఎగ్జాస్ట్ అయిన తర్వాత న్యాయస్థానానికి వెళ్తాం. ల్యాండ్లోని హయ్యెస్ట్ కోర్టు అయినటువంటి సుప్రీంకోర్టు కూడా వెళ్ళటానికి ఏ విధంగానూ సందేహం లేదు. మొన్న సుప్రీంకోర్టు కూడా వెళ్ళిన సంగతి కూడా మీకు ఉదంత విషయం తెలుసు. ఏది మన తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగిందనే విషయంలో సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఎక్కడా వెనుదిరిగే ప్రశ్న లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంత దూరమైనా వెళతామనేది కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.